ఒకప్పుడు పచ్చని కొండలు, స్వచ్ఛమైన నదులు ఉన్న ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా జీవించేవారు. కాని ఒకరోజు రౌద్ర అనే భయంకరమైన రాక్షసుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతని అరుపులు ఆకాశాన్ని తాకాయి, అతని అడుగులు భూమిని కంపించాయి. రౌద్ర గ్రామంలోని శాంతిని భగ్నం చేశాడు. ప్రజలు భయంతో వణికిపోయారు, వారి ఇళ్లను వదిలి పారిపోయారు. తమకు సహాయం చేయమని వారు ఆకాశం వైపు చూశారు. వారి ప్రార్థనలు పవనపుత్రుడు, బలం, ధైర్యం యొక్క ప్రతిరూపమైన హనుమాన్ చెవిన పడ్డాయి. హనుమాన్ ప్రజల కష్టాలను చూసి చలించిపోయాడు. నేను వారికి సహాయం చేస్తాను అని తనలో తాను అనుకున్నాడు. హనుమాన్ వేగంగా రౌద్ర ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. అతని వేగం గాలిని చీల్చుకుంటూ వెళ్ళింది. హనుమాన్ మరియు రౌద్ర ఒకరికొకరు ఎదురుపడ్డారు. యుద్ధం ప్రారంభమైంది. వారి పోరాటం భూమిని, ఆకాశాన్ని కదిలించింది. హనుమాన్ తన అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాడు. అతను రౌద్రను పైకి ఎత్తి విసిరాడు, కాని రౌద్ర తిరిగి లేచాడు. రౌద్ర తన భయంకరమైన శక్తులతో హనుమాన్పై దాడి చేశాడు. కాని హనుమాన్ ధైర్యంగా నిలబడ్డాడు. అతని విశ్వాసం అచంచలమైనది. చివరికి హనుమాన్ తన పూర్తి శక్తిని ఉపయోగించి రౌద్రను ఓడించాడు. రాక్షసుడు అదృశ్యమయ్యాడు, మరియు గ్రామానికి శాంతి తిరిగి వచ్చింది. ప్రజలు సంతోషంతో హనుమాన్ను కీర్తించారు.